ఎదురింట్లో ఒక పాప గిన్నెలో వాళ్ళ అమ్మ అన్నం పెట్టిస్తే వీడు ఆకలికి ఉండలేక ఆ పిల్ల చేతిలో ఆ గిన్నెలో ఉన్న అన్నం పెళ్ళని ఒకదాన్ని తీసుకొని పోయాడు. అక్కడ తీసుకొని వెళ్తే వాళ్ళ అమ్మ చూసింది. సేవకుడి కొడుకు అది తీసుకొని పోవటం చూసి ఇంకా వచ్చేసి రోడ్డు మీదకి తిట్టేయటం మొదలుపెట్టింది. కంచాల్లో ఉన్న అన్నాన్ని కూడా బతకనీయట్లేదు. ఎక్కడితో వచ్చి పడిందో ఈ మంద. సేవకుడి విలువ వాళ్ళకి తెలియదు కదా. తిట్టడం మొదలుపెట్టింది. ఆయనకి సౌండ్ వినపడి బయటకు వచ్చాడు. కంచంలో ఉన్న అన్నాన్ని కూడా లాక్కొని పోతున్నారు అంటే ఈయనకెళ్ళి చూసి ఆ మాట అన్నప్పుడు ఎవరమ్మా ఎవరు అంటే ఇంకెవరు నీ కొడుకే అంటే బెత్తం తీసుకున్నాడు. ఎక్కడున్నాడు వాడు వెతుకుతామని ఆ వీధంతా తిరిగాడు, కనపడలా. ఆ చుట్టుపక్కల వెతికాడు, కనపడలా. ఇంట్లోకి వచ్చాడు ఆ బెత్తం తీసుకొని. తలుపు చాటు నిలబడి గడగడ గడగడ వణుకుతున్నాడు వాడు. తలుపు పక్క కంటే ఆ తలుపు చాటుని అట్లా నిలబడి అన్నం పెళ్ళ చేతిలోనే పెట్టుకొని ఆకలికి తట్టుకోలేక తీసుకొచ్చాను కానీ తినలేదు నాన్న అన్నాడంట. బెత్తమాడ పడేసి బిడ్డని దగ్గరికి లాక్కొని ఆయన చూస్తున్నాడుగా. మన కడుపు నింపుతాడు, మనకు సమృద్ధిస్తాడు, మనం నలుగురి పెట్టేటట్టు చేస్తాం. ఇచ్చిరా పువ్వు అని పంపించు. వాడు వెళ్ళి అన్నం పెళ్ళ ఆ గిన్నెలో ఆ పాప గిన్నెలో పెట్టు. బిడ్డ తీసుకొచ్చాడు కానీ తినలేదమ్మా. ఇంకోసారి అలా చేయని వెళ్ళే అని చెప్పి లోపలికి వెళ్ళి కూర్చొని ఏడ్చారు.